రోజు ఉదయం పూట ఒక్క గ్లాస్ వేడి నీళ్ళల్లో కలుపుకొని, ఒక్క క్యూబ్ వేసుకొని ఈ జ్యూస్ తాగి చూడండి. ఒక్క నెల రోజులు తాగితే మీకు తెలుస్తుందండి. ఒంట్లో ఉన్న కొవ్వు గానీ, లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, మంచి ఇమ్యూనిటీ కోసం తప్పకుండా ఈ జ్యూస్ తాగాల్సిందే. లేడీస్‌కి ఉన్న పీసీఓడీ ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా క్లియర్ అవుతాయండి. ఇది ఒక విధంగా డీటాక్స్ వాటర్ అని చెప్పొచ్చు. ఈ డీటాక్స్ వాటర్ మనం బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉసిరికాయల్ని ఒక పావు కేజీ దాకా తీసుకొని, మంచిగా కడిగి ఆరబెట్టుకొని, ముక్కలు ముక్కలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, విత్తనాలు లోపల గింజ ఉంటుంది కదా! గింజలు తీసేసేయాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని, మిక్సీ జార్‌లో ఇవన్నీ వేసుకొని, ఒక చిన్న గ్లాస్‌తో గ్లాసున్నర వరకి నీళ్లు యాడ్ చేసుకొని, మెత్తగా ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి మనం రసం తీయాలి. పిప్పి అనేది మనం పడేయాలన్నమాట. మిక్సీ జార్‌లో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఇందులో వేసుకొని, మంచిగా ఇలా ఈ జ్యూస్ అంతా కూడా తీసుకోవాలన్నమాట. మీరు హ్యాండ్‌తో గాని ప్రెస్ చేసినా కూడా మంచిగా చక్కగా జ్యూస్ అనేది వస్తుంది. లేదు అంటే ఇలా పప్పు గుత్తి ఉంటుంది కదా! దాంతో ప్రెస్ చేసినా కూడా మంచిగా రసం అనేది గిన్నెలోకి వస్తుందన్నమాట. మొత్తం రసం వచ్చే వరకి అంటే ఆ జ్యూస్ అంతా ఉసిరిలో ఉన్న జ్యూస్ అంతా వచ్చే వరకి కూడా మంచిగా ప్రెస్ చేయాలి నిదానంగా. ఇందులో మామూలుగా విటమిన్స్ ఉండయండి. మంచి హెల్తీ జ్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ పిప్పి అంతా కూడా పడేసేయాలి. ఇంక మనకదేం యూజ్ అవ్వదు. ఈ రసమంతా తీసాం కదా! జ్యూస్ అంతా తీసాం కదా! ఇప్పుడు ఒక గ్లాస్‌లోకి మనం ఈ జ్యూస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవాలనమాట. ఐస్ ట్రే ఉంటుంది గదా! ఇందులోకి మనం ఈ రసాన్ని మంచిగా ఒక గ్లాస్‌లో వేసుకొని చక్కగా కింద పడకుండా స్లోగా ఇదంతా కూడా ఐస్ క్యూబ్స్‌లోకి మనం వేసేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ లాగా చేసుకోవాలనమాట. ఇది మనకి ఒక వారం పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ లాగా అయిపోతాయి. మిగిలిన రసాన్ని నేను ఈ గ్లాస్‌లో వేశాను. మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసా అనమాట. సో, ఇలాగ మనం తయారు చేసుకున్న ఈ ఉసిరి ఆమ్ల జ్యూస్‌ని రోజు గనక తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి ఇమ్యూనిటీ పవర్ అనేదొస్తది. అంతే కాకుండా నీరసం అనేది ఏమీ లేకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి.